వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా వ్లాగ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అనమాట. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము. ఇదైతే కొంచెం కొత్తగా ఉంటుంది, సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దానికైతే మనం ముందుగా బెండకాయలు కడిగి మంచిగా ఇలా డ్రై అయిన తర్వాత మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో దాని తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత అందులో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అవి బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి. సో ఇలా బ్రౌన్ అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మూత అయితే పెట్టకూడదు, ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి, మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. బెండకాయలు 60% అట్లా ఉడికేంత వరకు మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసి చూడాలి. ఇలాగా మూత అయితే పెట్టకూడదు, సో అలా కలుపుతూ ఉండాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా ఉడికిన తర్వాత చూడండి, ఆల్మోస్ట్ అయితే బెండకాయలు ఫ్రై అయిపోయినాయి మంచిగా. సో దీనిలోకి అయితే ఒక పొడి కావాలి, మనమైతే అది రెడీ చేసుకుందాము. దానికోసం కొన్ని వెల్లుల్లి తీసుకొని ఇలా పచ్చగా దంచేసుకోవాలి. దానిలోనే కొంచెం కొబ్బరి పొడి తీసుకోవాలి. సో దానిపైన కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చూడండి. సో ఆ బెండకాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పొడినంతా కూడా అందులో వేసేసి మంచిగా కలిపేయాలి. వెల్లుల్లి టేస్ట్ అయినా కొబ్బరి పొడి టేస్ట్ అయినా అందులో మంచిగా మిక్స్ అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. సో దానిపైన కొంచెం లాస్ట్లో కరివేపాకు వేసుకొని కలిపేసుకొని ఒక 2 minutes అయితే అలా ఫ్రై చేస్తే ఈజీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూడండి, ఇదైతే అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా కూడా బాగుంటుంది. ముఖ్యంగా అయితే పప్పు చేసుకున్నప్పుడు అంచులోకి పెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు అంచున ఇలా బెండకాయ ఫ్రై చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.